మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండల కేంద్రంలోని స్థానిక సరస్వతి శిశు మందిర్ స్కూల్ ఆవరణలో వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ నవాపేట గోపాల్ గౌడ్, రిటైర్డ్ ఆర్ఎస్ స్వామి, సరస్వతి శిశు మందిర్ కార్యనిర్వాహక అధ్యక్షులు ధర్మపురి ప్రేమ్ సుధాకర్, కార్యదర్శి చంద్రశేఖర్, ఆచార్యులు, మాతాజీలు మహేశ్వరి, నవనిత, వెంకటలక్ష్మి, శ్రీవాణి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సరస్వతి శిశు మందిర్ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రేమ్ సుధాకర్ మాట్లాడుతూ చిన్నారులు తల్లిదండ్రులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలుపుతూ చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించడం చాలా సంతోషకరమని, చిన్నారుల భవిష్యత్తులో అందనంత ఎదగాలని, భావితరాలకు బాటలు వేయాలని చిన్నారులను దీవించారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్రా విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహా. సంవత్సరాలు అవుతుంది మా స్కూల్ స్టార్ట్ అయ్యి శ్రీ సరస్వతి శిశు మందిర్ నవాపేటలో స్టార్ట్ అయ్యి ప్రారంభమయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. గత సంవత్సరం 40 మందితో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరము 93 మందితో ఉంది. ఇంకా మీరందరూ మాకు ప్రోత్సహిస్తే ఇంకా మా దగ్గర పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ అవుతారని చెప్పి ఆశిస్తున్నాము. రోజు నవాపేట శిశు మందిర్ స్కూల్లో వసంత పంచమి కార్యక్రమం జరుపుకున్నాము. మరి మా స్కూల్లో దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. మరి పిల్లలు ఒక హిందూ సాంప్రదాయంతో పెరగాలని, ఇంగ్లీష్ మీడియమే తెలుగు మీడియం కదమ్మా,
అందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే. దయచేసి పిల్లలు మేము 10-20 మంది స్టార్ట్ చేసి 9 మంది అయినారు. మీ పిల్లలకు కూడా మా స్కూల్కి తోలిస్తే ఇంగ్లీష్ మీడియంతో పాటు విధి విధేయత, తల్లిదండ్రులను గౌరవించడము, పెద్ద మనుషులను గౌరవించడము, పాద్యాలు పాటలు ఇంగ్లీష్ మీడియం అన్నీ మంచిగా నేర్పి మీ పిల్లలను తీర్చిదిద్ది మా స్కూల్కి తోలిస్తాము. ఎక్కువ ఫీజులు లేవు, గవర్నమెంట్ స్కూల్ కన్నా తక్కువ ఫీజులు ఉన్నాయి, బస్ సౌకర్యం ఉంటుంది. దయచేసి ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం వినాయక చవితి కానీ, రాఖీ పౌర్ణమి కానీ, వసంత పంచమి కానీ ఇవన్నీ మేము చేస్తున్నాము రెగ్యులర్గా. మీ పిల్లలను తోలిస్తే గవర్నమెంట్ స్కూల్లో ధీటుగా, ప్రైవేట్ స్కూల్లో ధీటుగా మా స్కూల్లో తయారు చేసి పంపిస్తాము. దయచేసి మీరు వచ్చిన ఈ కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మా శిశు మందిర్ స్కూల్ ప్రోత్సహించి సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు. నా పేరు చంద్రశేఖర్, శిశు మందిర్ కార్యదర్శిని. ఈ పాఠశాల ప్రారంభం చేయాలని ఒక 25 సంవత్సరాల నుండి అనుకుంటున్నాము. ఇంతకుముందు 2000 సంవత్సరం నాడు కూడా స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలు నడిచింది. తర్వాత అనివార్య కారణాలు బంద్ అయిపోయింది. ఇది అప్పటి నుంచి ప్రయత్నం చేస్తే పోయిన సంవత్సరం ఇది స్టార్ట్ అయింది. ఇది పాఠశాల ఏ పాఠశాలకు కూడా పోటీ కాదు. ఇది మనకు మనమే పోటీ, మనే పోటీ కనుక దీంట్లో సాంప్రదాయము, సనాతన ధర్మము దీన్ని నేర్పిస్తారు. ఇందులో ఇంగ్లీష్ మీడియం ఉన్నది. ఇది సెంట్రల్ సిలబస్ ఉంటుంది. దీంట్లో మొత్తం సెంట్రల్ సిలబస్ ఉంటుంది. అందరూ సహకరించి దీనికి మీరు ఫీజులు కానీ ఇవి కానీ పెద్దగా లేకుంటాయి. మెయింటెనెన్స్ కార్డుకే తీసుకుంటాం. ఇవి మెయింటెనెన్స్ కార్డుకే ఫీజులు తీసుకుంటాము. ఇవి అందరూ సహకరించి స్కూల్ను పెద్దగా కావడానికి అందరు సహకరించగలరు. దీనికి ఓనర్లు ఎవరు లేకుంటారు, మనమే ఓనర్లం. ఈ స్కూల్కు మనమే ఓనర్లం. ఎన్ని రూపాయలు వచ్చినా దాంట్లో ఉంటాయి. అది ఇంకా మనం అందులో వేస్తుంటాం కానీ తీస్తలేకుంటాం. అందరు వచ్చిన ధన్యవాదములు. సరస్వతి శిశు మందిర్ నవాపేట్ ఈ యొక్క కార్యక్రమము వసంత పంచమికి విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు, విలేజ్ అందరికీ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమము మనం శిశు మందిర్ ప్రారంభమై ఇది 2వ సంవత్సరము. ప్రతి ఒక్కరూ సహకరించి మంచిగా చేసినందుకు మంచి డెవలప్మెంట్లో ఉన్నాము. ప్రతి ఒక్కరు ఈ యొక్క శిశు మందిర్లో మన యొక్క సాంప్రదాయము మరి యొక్క అన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా అందులోనే జాయిన్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ యొక్క మన హిందూ సాంప్రదాయ ప్రకారము మరియు ప్రతి ఒక్క పండుగలు కూడా మన యొక్క స్కూల్లో జరుపుకుంటున్నాము. ప్రేమ్ సుధాకర్ అధ్యక్షుల్ని ఈ యొక్క కార్యక్రమానికి. శాంతమనుఘ్నమై అరుణ సారథికంబై, శాంతమనుఘ్నమై అరుణ సారథికంబై, ఏకచక్ర విక్రాంతము సప్త సుప్తి రుచిరంబగు చందనమెక్కి స్వర్ణ సంక్రాంతులతో అరుణ